This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే గంగుల ఫైర్. శిలా ఫలకంలో తన పేరుని కిందకి దించారని ఆగ్రహం. కలెక్టరేట్లో హెలీప్యాడ్ గార్డెన్ పనులకి శంకుస్థాపన. 2 కోట్ల రూపాయల సుడా నిధులతో సుందరీకరణ. పోలీసుల దాడి కేసులో మరో మలుపు. యువకుడిని పోలీసులే వెంబడిస్తున్నట్లుగా విడుదలైన వీడియో. కరీంనగర్ డ్రైనేజీలో పేరుకుపోయిన భారీ ప్లాస్టిక్ వస్తువులు. విసిరి పడేసిన మురికిని తమ చేతులతో తొలగించిన కార్మికులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని కలెక్టరేట్లో నూతనంగా హెలీప్యాడ్ పార్క్ తో పాటు సర్వీస్ రోడ్డు, ప్రవేశ ద్వార పనులని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో సుడా నిధులు 2 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. పాత హెలీప్యాడ్ పూర్తిగా పాడవడంతో ఏవియేషన్ అధికారుల సూచనలతో నూతన హెలీప్యాడ్ నిర్మిస్తున్నామని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సుడా నిధులతో అప్రోచ్ రోడ్డు, ముఖద్వారంతో పాటు సీసీ రోడ్డు పనులకి 2 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సూచన మేరకు పలు పనులు చేపడుతున్నామన్నారు. త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. పాత హెలిప్యాడ్కు సంబంధించి మరి గతంలో ఉన్నటువంటి హెలిప్యాడ్లో పాత కలెక్టరేటు, దాని తర్వాత కొత్త కలెక్టరేట్ నిర్మాణంలో ఈ హెలిప్యాడ్ అంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది. ఇప్పుడు నూతనంగా దీని చుట్టుపక్కల కొంత హైరేజ్ బిల్డింగ్లు రావడం వల్ల మళ్ళీ ఏవియేషన్ వాళ్ళని పిలిపించి ఎక్కడైతే మరి కరెక్ట్ లొకేషను హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో ముఖ్యమంత్రి గారు పర్యటన ఉన్న సందర్భంలో మరి వెంటనే దీన్ని నిర్మాణం చేయాలనేటువంటి భవిష్యత్తులో కూడా ఇది ఖచ్చితంగా అవసరమనే ఉద్దేశంతో సుడా నిధులు 47 లక్షలతోటి మరి పెద్ద ఎత్తున 45x45 హెలిప్యాడ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి సుడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు, అదేవిధంగా కొత్త కలెక్టరేట్కు నార్త్ నుంచి ఎంట్రన్స్తో పాటు మరి అంతా కూడా సీసీ రోడ్డు నిర్మాణానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా గార్డెన్కి 20 లక్షలు. ఈ పాత కలెక్టరేట్ను కొత్త కలెక్టరేట్కు ముందున్నటువంటి పాత కలెక్టరేట్ కొంత డ్యామేజ్ అయిన సందర్భంలో దాని ఫేస్ లిఫ్ట్కు అటు ఇవన్నిటికి కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కరీంనగర్లో ఓ యువకుడిపై పోలీసులు దాడి చేసిన కేసు మరో మలుపు తిరిగింది. తమపైనే సదరు యువకుడు గొడవకి దిగాడు అంటూ పోలీసులకి ఖాకీలు ఇప్పటికే ఫిర్యాదు చేయగా తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడం పలు అనుమానాలకి తావిస్తోంది.
రామ్నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద ఓ ఆర్ఐ మరో ఇద్దరు ఆర్ఎస్ఐలు సదరు యువకుడిపై దాడి చేసిన వీడియోలు పెను సంచలనంగా మారాయి. కాగా ఈ వీడియోలో ముగ్గురు పోలీసులు కలిసి ఓ యువకుడిపై దాడి చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా వీడియో విడుదలైన మరుసటి రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఐ ఆర్ఎస్ఐలు ఫిర్యాదు చేశారు. తమ కారుకు అడ్డంగా వాహనం నిలిపిన ఆ యువకుడు అనవసరంగా తమతో గొడవకు దిగాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో కొత్త వీడియో విడుదల కావడం పోలీసు వర్గాలలో చర్చనీయాంశమైంది. దాడిలో గాయపడిన యువకుడు ఈ వీడియో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో సదరు ఆర్ఐ ఆర్ఎస్ఐలు యువకుడిని వెంబడిస్తున్నట్లు స్పష్టంగా ఆగుపిస్తోంది. కాగా ఇప్పటి వరకు స్పందించని పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడియో ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులపై ఫైర్ అయ్యారు. నగరంలోని కలెక్టరేట్ నూతన భవనం వద్ద హెలీప్యాడ్ నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్డు, హెలీప్యాడ్ ప్రవేశ ద్వార నిర్మాణ పనులు శంకుస్థాపనకి గాను ఓ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఇందులో మేయర్ కొలగాని శ్రీనివాస్ పేరుని పైకి చేర్చి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరును కిందికి దించారు. గ్రహించిన ఎమ్మెల్యే అధికారుల్ని నిలదీశారు. ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. శిలాఫలకం పైన తన పేరుని కిందికి దించడంపై అధికారులను ప్రశ్నించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామంటూ కలెక్టర్ చిత్రా మిశ్రా సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, మద్యం సీసాలు, గృహ వ్యర్థాలు ఇలా ప్రజలు నిర్లక్ష్యంగా పడేసిన చెత్త డ్రైనేజీలని పూర్తిగా మూసేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మున్సిపల్ కార్మికుల శ్రమ. డ్రైనేజీ పక్కన ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితుల్లో అదే డ్రైనేజీలోకి దిగి చెత్తను తొలగిస్తున్న కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. సమాజం విసిరేసిన మురికిని తమ చేతులతో తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్నారు. మన బాధ్యతని మరిచి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు కరీంనగర్లోని ఒక ప్రాంతానికి చెందినవి మాత్రమే. నగరమంతా ఇలాంటి పరిస్థితి ఉంటే పారిశుద్ధ్య కార్మికులపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. పరిశుభ్రమైన నగరం కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలని గుర్తించడంతో పాటు చెత్తని నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపల్ శాఖ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కూడా. శివారు కాలనీలను ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తున్నామని,
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 1వ డివిజన్ ఆరెపల్లిలో గల బృందావన్ కాలనీలో ఆయన పర్యటించారు. 29 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకి మేయర్, కార్పొరేటర్ అపర్ణ జితేందర్లతో కలిసి భూమి పూజ చేశారు. గతంలో కరీంనగర్లో విలీనమైన శివారు కాలనీలు అభివృద్ధి చెందాల్సి ఉందని మేయర్ తెలిపారు. విలీన గ్రామాలకి నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించనున్నామని చెప్పారు. 1,60,00,000 ఆరెపల్లి డివిజన్ కు కేటాయించామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నగర వ్యాప్తంగా 17 డివిజన్లలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ అపర్ణ జితేందర్, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 1వ డివిజన్ ఆరెపల్లి బృందావన్ కాలనీలో దాదాపు 29 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగింది. ఇది స్థానిక కార్పొరేటర్ భారీ అపర్ణ జితేందర్ గారి ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. గతంలో ఆరెపల్లి అనేది మెర్జ్డ్ విలేజ్, ఇవన్నీ మెర్జ్డ్ విలేజ్లు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాల్సిన కాలనీలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న మా స్థానిక కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ మా దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇది మెర్జ్డ్ అయింది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది కాబట్టి తప్పకుండా గతంలో మెర్జ్డ్ అయిన విలేజ్లకు కానీ కొత్తగా మెర్జ్డ్ అయిన విలేజ్లకు కానీ మా నగరపాలక సంస్థ నుంచి ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయించడం జరుగుతుంది. మొన్ననే మనం UIDFకు సంబంధించి ఒక 50 కోట్ల కానీ మళ్ళీ ఒక 30 కోట్లు వచ్చిన దాంట్లో కానీ దాదాపు 1,60,00,000 మళ్ళీ 1వ డివిజన్ ఆరెపల్లికి కేటాయించడం జరిగింది. అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఎక్కువ స్థాయిలో నిధులు ఇచ్చి ఈ నగరంలో మన 1వ డివిజన్ని సుందరీకరణలో అభివృద్ధి కార్యక్రమంలో ముందు ఉండే విధంగా నిధులు కేటాయించడం జరుగుతుంది. కరీంనగర్లోని భగత్ నగర్లో గల భవానీ శంకర దేవాలయంలో విగ్రహ స్థిర ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా కొనసాగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారంగా ₹1,00,000 చెక్కును ఆలయ నిర్వాహకులు అర్చకులకి అందజేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని ఆకుల నర్సయ్య, ఆకుల నర్మదా తెలిపారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ఆకుల నర్సయ్య దంపతులని ఆశీర్వదించారు. భక్తుల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక సేవలను విస్తృతంగా అందించాలని ఆకుల నర్సయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ప్రైవేటు పాఠశాలల దోపిడీపై బీఆర్ఎస్వీ నాయకులు సమగ్ర నివేదిక తయారు చేసి డీఈఓకు అందించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో డీఈఓ ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యని వ్యాపారంగా మార్చి నిరుపేద విద్యార్థుల రక్తం తాగుతున్నారని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గతంలో ప్రకటించినట్లుగా డీఈఓకి ఆయన నివేదిక అందజేశారు. అక్రమంగా పుస్తకాలని అమ్ముతున్న విద్యా సంస్థల వివరాలపై సమగ్ర నివేదికని తయారు చేసి అందించామని తెలిపారు. 2 రోజుల్లో విద్యాశాఖ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల పుస్తక గోదాములని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా బీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, చుక్క శ్రీనివాస్, బొంకురి మోహన్, గంగాధర చందు, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం డీఓ గారు కలిసి కూలంకషంగా వివరించడం జరిగింది. కరీంనగర్ అడ్డగోలుగా విద్యా వ్యాపారంగా మారింది. ఇక్కడ విచ్చలవిడి వ్యాపారమే జరుగుతుంది తప్ప సేవా దృక్పథంతో ఏకో విద్యాసంస్థ కూడా విద్యార్థులకు విద్యను అందించడం లేదు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను చదివించాలంటే అతి ఘోరమైన పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి కొంత మెరుగ్గా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలు కొంచెం అడ్డగోలుగా ఉన్న ఏ ఇబ్బంది అయినా ఈ పాఠశాలకు వెళ్ళినారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలా దుస్థితి ఏర్పడేది. ఏంటంటే అటు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక, ఇటు
ఈ గురుకులాలు కూడా ఎక్కడికక్కడ అటకేసి సమస్యలన్నీ ఉండడంతో ప్రైవేటు పాఠశాలలే దిక్కుగా మారినాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు వీటిని క్యాచ్ చేసుకొని తల్లిదండ్రులపై పెను భారం మోపుతా ఉన్నాయి. ఈరోజు డిఓ గారికి గత 2 రోజుల కింద పూర్తి స్థాయిని వివరిస్తూ చెప్పడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాం. ఏ పాఠశాలలో ఎక్కడెక్కడ గోదాములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు పుస్తకాలు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ బట్టలు అమ్ముతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, దయచేసి వాటి మీద చర్యలు తీసుకోవాలంటే మేము తప్పకుండా చర్య తీసుకోవడం తెలియజేయడం జరిగింది. ఆధునిక కాలంలో విద్యతో పాటు విద్యార్థుల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకు వివేకానంద విద్యానికేతన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో తల్లిదండ్రులచే చిన్నారులకి ఆశీర్వచన్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ సనాతన ధర్మంపై విశేష సేవలందిస్తున్న దక్షిణామూర్తి హాజరయ్యారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాల, సమాజం, కుటుంబం అత్యంత కీలకమని దక్షిణామూర్తి అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, ప్రవర్తనని గమనించాలని, వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నైతిక విలువలు, ఆత్మీయత, అనుబంధాలు, సామాజిక స్పృహ అలవర్చుకోవాలని చైర్మన్ సౌగాని కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మిథున్ జె మిస్త్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏవో సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పూతు కుపూతు హైతో కెముసంత కెముదన సంచయ్, పూతు సుపూతు హైతో కెముదన సంచయ్. అంటే కొడుకు చెడ్డోడైతే నువ్వు సంపాదించి ఏం లాభం లేదు, వాడు మొత్తం నాశనం చేస్తాడు. కొడుకు మంచోడైతే నువ్వు సంపాదించవలసిన అవసరం లేదు, వాడే సంపాదించుకుంటాడు. కాబట్టి కావాల్సింది ఏంటిది చెప్పండి, ఏం కావాలి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దలు అసలు ఏం కావాలి, మనకు మంచి సంతానం కావాలి. మంచి సంపాదన ఉంటే వాడే సంపాదించుకుంటాడు. చెడ్డోడైతే నువ్వు సంపాదించినా కూడా వాడు కాపాడాడు. కాబట్టి మన పిల్లలని మంచి వాళ్ళు తయారు చేయడం కోసము మనం ఏం చేయాలో ఇది ఒక తపస్సు. పిల్లలకి మనం కూడా ఈ మధ్యన సంతానం తక్కువైపోయింది, గారాభం ఎక్కువైపోయింది. పిల్లలు కూడా మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకటే సంతానము, 2 2 లేకుంటే 3 ఇట్లా మన సంతానం తక్కువ అవడం వల్ల ఇప్పుడు ఇటు మనం పనిష్మెంట్ చేయొద్దు, స్కూల్ పనిష్మెంట్ చేయొద్దు. మరి పిల్లవాడు తప్పు చేస్తే వాడు తప్పని ఎట్టు తెలియాలి. కాబట్టి మెల్లగానైనా కూడా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏముందంటే లాలయేత్ పంచవర్షాన్ని, అంటే 5 సంవత్సరాలు మంచి అల్లారు ముద్దుగా వాళ్ళని పోషించాలి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాళయేత్, అంటే 15 సంవత్సరాల వరకు అవసరమైతే శిక్షించాలి. ఈరోజు వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఆశీర్వచన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పిల్లల లోపల చదువు, రాయడం, పరీక్షలు, మార్కులు కాదు, ఒక పరివర్తన, వాళ్ళ లోపల ఒక గొప్ప మార్పు రావాలనే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ప్రతి విద్యా సంవత్సరం ఈ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా పిల్లల లోపల ఒక సత్ప్రవర్తన, తల్లిదండ్రుల లోపల ఒక బాధ్యత, వాళ్ళ పిల్లల్ని పెంచే దశలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఈ వేదిక పాల్పంచుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ఈ ప్రయత్నాన్ని ప్రతి విద్యా సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్.
జులై 2వ తేదీన ఉప్పల్ బయాగత్లో నిర్వహించబోయే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని జిల్లా తెలంగాణ రక్షణ సేన బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో ఉద్యమకారులు ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. అలాంటి ఉద్యమకారులని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం పెన్షన్తో పాటు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో కవిత నాయకత్వంలో ఓ మహా భూ పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మహిళా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల సురేష్, జంగ అపర్ణ, ఘర్షకుర్తి విద్యాసాగర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 2న భూ పోరాటం చేయబోతా ఉన్నాం. మరి జూలై 2న జరిగేటువంటి ఉప్పల్ బగాయత్లో జరిగేటువంటి భూ పోరాటానికి మరి కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కిల్లా. ఏ పోరాటమైనా ఇక్కడ నుండి జరుగుతుంది. భూ పోరాటం కూడా ఇక్కడ నుండి జరిగింది. మరి రేపు పొద్దున జూలై 2వ తారీఖు నాడు హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటాన్ని కూడా మరి కరీంనగర్ జిల్లా నుండి, ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున కదిలి వెళ్ళి మరి ఉద్యమకారులుగా మనందరం కూడా ముందుండి ఆ భూ పోరాటంలో ముందుండి మన భూమిని మనం తీసుకునేటట్టుగా ఈ ప్రభుత్వం 2250 గజాలు ఏ విధంగా అయితే ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిందో మనం ఖచ్చితంగా మనకు 250 గజాలు వచ్చే వరకు కూడా కవితమ్మ అడుగులో అడిగేసి ముందుకు నడిచి ఈ భూ పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ మరి ఈరోజు ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మరి బోగే పద్మ గారు ఉన్నారు. మరి వారిని ఈ జిల్లాకు బాధ్యురాలుగా చేసి అదేవిధంగా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి పుస్కూరు శ్రీకాంతరావును కూడా ఒక ఇన్ఛార్జ్ కమిటీ వేసి వీళ్ళ ఆధ్వర్యంలో సైన్స్ వింగ్ కళాశాలలో విద్యార్థులకి సరైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని సైన్స్ వింగ్ కళాశాలని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులని కలిసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎంతో మంది మేధావులని అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకి సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్స్ లేని పరిస్థితి నెలకొందన్నారు. కళాశాలకి మొత్తం 26 తరగతి గదులు అవసరముండగా కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ఏఈటీ సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఉన్న సైన్స్ వింగ్ కళాశాల సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కనీసం ఈరోజు విద్యార్థులకు సరిపడా బెంచీలు లేక ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఇప్పటికీ చాలా వరకు శిథిలావస్థలో ఉన్న రూమ్స్ ఉన్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈ కళాశాలలో ఈరోజు ఇప్పటికే ఎంతోమందికి ఈరోజు విద్యా కేంద్రంగా ఎంతోమంది మేధావులు అందించే సైన్స్ వింగ్ కళాశాల ఈరోజు ఈ వ్యవస్థలో ఉండడం, ఈ పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరం. ఈరోజు విద్యార్థులకు కనీసం సరిపడా వసతులు ఈరోజు కళాశాలలో లేని పరిస్థితి ఉంది. కనీసం సరి అయిన ఈరోజు ఫ్యాకల్టీ కూడా పూర్తిస్థాయిలో లేని పరిస్థితి ఉంది. సరిపడా ఈరోజు కనీసం క్లాస్ రూమ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది. 22 క్లాస్ రూమ్లు కావాల్సి ఉంటే కనీసం ఈరోజు 10-12 క్లాస్ రూమ్లు ఉన్న పరిస్థితి ఈరోజు సైన్స్ వింగ్ కళాశాలలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సైన్స్ వింగ్ కళాశాలకు నూతన భవనాలు నిర్మించాలి. ఎంతోమంది మేధావులు అందించిన సైన్స్ వింగ్ కళాశాల ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేయడం జరుగుతుంది. నషాముక్త్ భారత్ లో భాగంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువతకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని సుభాష్ నగర్ జెడ్పీ హైస్కూల్లో మాదక ద్రవ్యాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ హాజరై విద్యార్థులకి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, కుటుంబం, సమాజంపై ఏర్పడే ప్రతికూల పరిణామాల గురించి వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అలాగే ఎలాంటి ఆపద ఉన్నా పిల్లలైన చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, చైల్డ్ హెల్ప్ లైన్ టీం సాయి కిరణ్, ప్రియాంక, షీ టీం సభ్యురాలు స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ శంకుచక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవం తిమ్మాపూర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్లో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. వేద విన్నపం, మూర్తి మంత్ర హోమాలు, నవగ్రహ హోమం, నిత్య పూర్ణాహుతి, ధాన్యాదివాసం, మంగళాశాసనం, తీర్థప్రసాద వితరణ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, గణపతి హోమం, నిత్య పూర్ణాహుతి మొదలగు పూజా కార్యక్రమాలని ప్రధాన అర్చకులు తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి చక్రధర స్వామి, సహాయ అర్చకులు లక్ష్మీవర్ధన్, హర్షవర్ధన్, విష్ణువర్ధన్ స్వాములు వైభవంగా నిర్వహించారు. జూన్ 25వ తేదీ గురువారం రోజున గణపతి, నాగదేవత, నవగ్రహ విగ్రహ, యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలని యజ్ఞాచార్యులు శ్రీమాన్ వానమలై పవన్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయగలరని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లె గ్రామంలో ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి పూజ, బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి యంత్ర పూజ, అలాగే విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో పూజా క్రతువులు కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి యంత్ర ప్రతిష్టాపనతో పాటు విగ్రహ ప్రతిష్టాపన పూర్తి కావడంతో పూర్ణాహుతి హోమం కార్యక్రమాలు ముగిశాయని నాగసాయి శర్మ అన్నారు. ఈ కార్యక్రమాలకి గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారని చెప్పారు. అన్నప్రసాద వితరణ చేపట్టిన గ్రామ సర్పంచ్కి ధన్యవాదాలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, బొడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత నేటి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు గ్రామం నుండి ఎవరూ బయటికి వెళ్లరాదని వేద పండితులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. శీతలాదేవి సమేత బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ రోజుతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. సోమవారం, మంగళవారం, బుధవారం, ఈరోజు బుధవారంతో ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. గ్రామ ప్రజలు, గ్రామ పాలకవర్గము, గ్రామ సర్పంచ్ గారు జంగిడి ప్రకాష్ గారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా పూర్తి చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జంగిడి ప్రకాష్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు మొదటి రోజు గోపూజ, గణపతి పూజ కార్యక్రమంతో మొదలుకొని చాలా చోట్ల అగ్నిమథనం అనేది చాలా ఆలస్యంగా వస్తుంటుంది. అగ్నిమథనం అనేది చాలా కొద్దిసేపట్లోనే అగ్నిమథనం చేయడము ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి చేశాము. అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమం చేశాము. గ్రామ ప్రజలందరూ కూడా సామూహికంగా కూర్చొని చండీ హోమాలు చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత సాయంకాలాలు, ప్రతిరోజు సాయంకాలాలు అధివాసాలు, ఒకరోజు జలాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము అనుకుంటూ కరీంనగర్లోని రేకుర్తిలో అత్యాధునిక హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన వెరిటాస్ కిడ్స్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెరిటాస్ కిడ్స్ చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో అడ్మిషన్స్ నడుస్తున్నాయని చైర్మన్ మునీందర్ తెలిపారు. చిన్నారులకి విద్యపై అభిరుచి ఏర్పడేలా డిజిటల్ టీచింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 26 సంవత్సరాలుగా విద్యాసేవలు అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకి విద్యపై మక్కువ పెంచేలా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికితీసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వెరిటాస్ కిడ్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 26 సంవత్సరాల నుంచి నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమైనటువంటి ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం కరీంనగర్ రేకుర్తిలో వెరిటాస్ అనే పేరుతో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన
కిడ్స్ పాఠశాలను ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. చిన్నతనం నుంచే పిల్లలకు విద్య పట్ల ఆసక్తి కలిగించేందుకు, విద్య మీద ప్రత్యేక మక్కువతో ఎదిగేందుకు, విద్యార్థుల లోపల చిన్నపిల్లల లోపల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ ప్రత్యేకమైన పాఠశాల ఇక్కడ నెలకొల్పడం జరిగింది. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా స్కూల్ వయస్సు నుంచి, స్కూల్ కంటే ముందు వయసు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ డే కేర్ సెంటర్గా, అదేవిధంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇలా ఈ వయసు వారికి ఈ పాఠశాలలను ప్రత్యేకంగా నెలకొల్పడం జరిగింది. నాగబంధం అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో అనంత పద్మనాభ స్వామి భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. ఈ భారీ దేవతామూర్తిని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా పూజలు చేసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. 30 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒక పెద్ద లారీలో ఇక్కడికి తీసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురుస్తుండగా స్వామి ప్రతిమను చూసి పరవశించి చేతులు జోడించి నమస్కరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.